ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. వితౌట్ ఆయిల్తో ఓన్లీ గీ స్పైసీతో చేసే బంగాళా రైస్ తయారీ విధానం చూద్దామా? ఈ కప్పుతో 4 కప్పుల బియ్యము బాస్మతి రైసు 1 అవర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. షాజీరా 1 స్పూన్ దాకా ఉంటుంది, వేస్తున్నాను. స్టార్ పువ్వు అండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వేస్తున్నాను. ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. చెక్క అండి, ఒకటి వేసేస్తున్నాను. 4 యాలాచి వేస్తున్నాను. ఒక 6 లవంగాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తాము. 1 స్పూన్ దాకా నెయ్యి ఉంటుంది, నెయ్యి కూడా వేసేస్తామండి. ఆటోమేటిక్గా కరిగిపోతుంది వేడవుతూనే. మూత పెట్టేస్తామండి. ఎసురు బాగా కాగాలి. చూడండి, ఎసురు బాగా కాగింది. సరిపడా ఉప్పు వేసుకుందాము. నాకు చేత్తో అలవాటు, అందుకే నాకు తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉప్పు వేసాక ఒకసారి కలిపి టేస్ట్ చూడండి. ఎసురు కాగింది. బాస్మతి రైస్ వేసేస్తాము. రైస్ని ఫస్టే కడిగేసుకోవాలండి. ఇప్పుడు కడగకూడదు, ఇంకా రైస్ విరిగిపోతుంది. కలుపుకుందాం. మూత పెట్టేస్తామండి. రైస్ కుక్ అయ్యాక చూపిస్తాను. ఒక్కసారి కలుపుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో. మూత పెట్టేసి కుక్ అయ్యాక చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు చూపిస్తాను. ఎంత పొడి పొడిగా ఉందో రైస్. చూడండి బాస్మతి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి రైస్ రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.